రీసెంట్గా ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే చూడండి. रूल्स पता है इसीलिए आप अभी मेरे को रूल समझाने मत बैठना। सर ये भी कोई पूछने का सवाल है। ఈ వీడియోలో ఈ చిన్న అబ్బాయి ఒక ఫేమస్ సెలబ్రిటీని స్టేజ్ మీద డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఇంటర్నెట్ అంతా ఆ అబ్బాయి మీద కోపము, హేట్రెడ్నెస్, కమెంట్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి. కానీ పేరెంటింగ్ కోచ్ లాగా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అది ఇంటెన్షనల్ డిస్రెస్పెక్ట్ కాదు. హీ స్టిల్ ఇన్ అ ఫేజ్ ఆఫ్ ఎమోషనల్ లెర్నింగ్. ఎందుకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. పిల్లల బిహేవియర్ అనేది ఒక సిచ్యువేషన్లో ఆ అబ్బాయి ఉన్న ఎమోషనల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది అండి. సో ఒక సిచ్యువేషన్లో ఆ అబ్బాయి రూడ్గా బిహేవ్ చేశాడు, డిస్రెస్పెక్ట్ చేశాడు అని అంటే ఆ అబ్బాయి అందరినీ డిస్రెస్పెక్ట్ చేస్తాడు, ఎప్పుడు అలాగే ఉంటాడని కాదు. సో ఈ ఎగ్జాంపుల్కి వస్తే ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం ఆ అబ్బాయి కెమెరాని ఫేస్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. సో ఆ అబ్బాయి బ్రెయిన్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ, నర్వస్నెస్, యాంగ్జైటీ. సో కొంతమంది పిల్లలు వాళ్ళు యాంగ్షియస్గా ఫీల్ అయినప్పుడు యాంగ్జైటీని మాస్క్ చేయడానికి ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశాడు, అదొక రీజన్ ఉండొచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే పిల్లలకి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండదండి. అంటే ఆ సిచ్యువేషన్కి అప్రోప్రియేట్గా ఎలా బిహేవ్ చేయాలని ఎమోషనల్ మెచ్యూరిటీ పిల్లలకి ఇంకా రాదు, వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. దే ఆర్ స్టిల్ ఇన్ ఎ ఫేజ్ ఆఫ్ ఎమోషనల్ లెర్నింగ్. సో ఇక్కడ కూడా అలాగే అవుతుండొచ్చు. సో ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్తో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టే ఆ సెలబ్రిటీతో క్యాజువల్గా మాట్లాడాడు. సో యాజ్ పేరెంట్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అంతా వైరల్ అయిపోయి ఆ అబ్బాయి మీద కమెంట్స్ వేస్తే రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఫస్ట్ వన్ ఏమవుతుంది, చాలా యాక్టివ్గా అవుట్ స్పోకెన్గా ఉండే అబ్బాయి ఈ కమెంట్స్ చూసి తను ఒక షెల్లోకి వెళ్ళిపోతుండొచ్చు, వేరే మనుషులతో కలవడానికి ఇష్టపడడు, అది జరుగుతుంది. అలా కాకుండా మనము ఆ అబ్బాయికి అర్థం చేసుకొని ఎంపతి చూపిస్తే మనము ఆ అబ్బాయికి టీచ్ చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జైట్మెంట్ని రెస్పెక్ట్తో ఎలా మేనేజ్ చేయాలి, నీకు ఎగ్జైట్మెంట్ వచ్చినా దాన్ని రెస్పెక్ట్తో ఎలా చూపించాలనేది నేర్పియొచ్చు. సో టేక్ ఎ పాజ్ అండ్ ఆలోచించండి, అందరూ చేసేది కరెక్టా రాంగా. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మన పిల్లలు ఉంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం. థ్యాంక్ యూ.